మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆయన ఏజ్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకునో లేకపోతే రకరకాల కారణాలతోనో ఆయన పాడి మోసినా కూడా దాన్ని కూడా ఒక రాజకీయ అంశంగా తీసుకుని డిస్కషన్స్లో మాట్లాడుతున్నారు సార్. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు అసలు? ఆ విషయాన్ని కూడా వీళ్ళు మాట్లాడుతూ గతంలో చేస్తేనేమో మీరిట్టా అన్నారు, మీరు చేస్తే కరెక్టా, గతంలో ఇలా చేయలేదా మేము, మీరు చేస్తే ఈ రకంగా మాట్లాడతారా, ఈ రకమైన ప్రచారం అయితే చేస్తున్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా. బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు, ఎమోషనల్ తెలియని వాళ్ళు లేదా వాటి పట్ల నమ్మకం లేని వాళ్ళు, గౌరవం లేని వాళ్ళు అన్నిటిని అట్లే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ కుటుంబం కానీ రక్త సంబంధాలకి, మానవీయ విలువలకు, ఎమోషనల్ కు కనెక్ట్ అయ్యే కుటుంబం. వైఎస్ కుటుంబమైన ఉన్న ఒక విమర్శ ఏంది, అందరూ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. ఇదే కదా విమర్శ సమర్థన రెండు అదే. వాళ్ళు నమ్ముకుంటే ఏమైనా చేస్తారనేది పాజిటివ్, నెగిటివ్ కూడా కొన్ని సందర్భాలు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు అని ఒక విమర్శ కూడా ఉంది. అంటే అర్థం ఏంటి, తన నమ్ముకున్న వాళ్ళ పట్ల ఎంత దూరమైనా వెళ్ళే కుటుంబం వైఎస్ కుటుంబం. అది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. కాబట్టి అలాంటి కుటుంబం నేపథ్యం ఉన్న వాళ్ళు భావోద్వేగాలకు ప్రాధాన్యత భాగంగా ఉంటుంది తప్ప కృత్రిమంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను కూడా ఆశ్చర్యపోవడం కాదు కానీ ప్రత్యేకంగా చూశాను, ఆయన ఎక్స్ లో స్పందించాడు చనిపోయిన వెంటనే. పితృ సమానులు అన్నాడు. ఆయన ఏమి ఎవరిని పితృ సమానులు అంటారు. ఇంతవరకు జగన్ గారి నోటి గుండా వచ్చింది రెండో పేరు. ఒకసారి బొత్స సత్యనారాయణ గారిని మా నాన్నకి సమకాలికుడు, పితృ సమానులు కానీ నేను అన్న అంటాను అన్నప్పుడు ఆయన క్రియేట్ చేశాడు బొత్స సత్యనారాయణ గారు ఎమోషనల్ గా. ఆ తర్వాత రెండో వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు ఆ పితృ సమానులను సంబోధన. జగన్మోహన్ రెడ్డి గారు కృత్రిమంగా ఎవరిని పలకరించే అలవాటు ఆయనకి లేదు. అందులో ఆయన చెప్తాడు లౌక్యం లేదు జగన్మోహన్ రెడ్డికి, అంతా మొండిగా వ్యవహరిస్తుంటాడని. ఆయన లౌక్యంగా నటించడం అనేది చేత కాదు. ఆయనకి మనసులో ఏదనుకుంటే అది చెప్పేస్తుంటాడు తప్ప వాడు ఏమనుకుంటాడు, తనేమనుకుంటాడో చూస్తాడు తప్ప ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో చూసే మనస్తత్వం జగన్ గారిది కాదు. ఒక సందర్భంలో ఫస్ట్ టైం కలిసినప్పుడు జనరల్ గా మా రాయలసీమలో అన్నానడం సహజం, అన్నాన్ని సంబోధించాడు. నేను అన్నా ఇప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపట్టట్లేదంటే ఏంటంటే, నేను మీకన్నా చిన్నవాడంటే మళ్ళీ మూడోసారి వినప్పుడు ఏకవచనంతో పిలిచి నేను ఇప్పుడు అన్నా అనలేదు కదా అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే అంతగా ఎమోషనల్ ప్రయారిటీ ఇస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ లో స్పందించిన తీరు గాని, పాడి మోసినప్పుడు ప్లాన్డ్ గా ఆయన వెళ్ళలేదు, అది గమనంలో పెట్టుకోవాలి. అక్కడ కూడా ఇప్పుడు పోయినాము పాడి మొయ్యాలనేది ఆయన మైండ్ లో లేదు. అక్కడ పోయినప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. నాది కూడా బాధ్యత కదా అనుకున్నాడు. ఇప్పుడు చూడండి ఆ సీన్ చూసినప్పుడు కాంటే మళ్ళీ వీడియోస్ ప్లే చేసినప్పుడు మామూలుగా అధ్యక్షుడు ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంది, అన్ని ఏర్పాట్లు పక్కాగా ముందు కుడి 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 పాడి మొయ్యాలనా, ఎడం మొయ్యాలనా, వెనక మొయ్యాలనా, పైన టవల్ వేసుకోవడం, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటాం. నిజంగా జగన్ గారు ముందే అనుకోని ఉంటే. ఆయన అందరిలో ఉన్నాడు, ఎందుకో ఎమోషనల్ పీరియడ్ వచ్చి పట్టుకునేసినాడు. అప్పుడు ముందు ఒక ఆయన ముందు నోడుస్తున్నాడు, నేను పట్టుకుంటానని తోస్తున్నాడు. మామూలుగా అధ్యక్షుడికి ముందే అనుకుంటే ఏర్పాట్లు చేస్తుంటారు పక్కాగా, అన్ని ఏర్పాట్లు అక్కడ వస్తుంటారు కదా. నిజానికి హై సెక్యూరిటీలో ఉన్నాయి, అటు పోయి ఎట్లా పోయి పట్టుకోలేడు. అక్కడ ఏమున్నాయి, ముళ్ళు ఉన్నాయా అన్ని కూడా చూసుకుంటారు. కాబట్టి అవి ఏమి లేకుండా ఎందుకో నిన్నంతా ఎక్స్ లో స్పందించి మరణం దగ్గర నుంచి చివరి సంస్కారం వరకు ఆయన భావోద్వేగంతోనే రియాక్ట్ అయినాడు ప్రతిదీ. అందువల్ల ఎక్కడా ప్లాన్ లేదు. కాబట్టి భావోద్వేగానికి గురయ్యాడు. కాబట్టి రాష్ట్రంలో ముద్రగడ అభిమానించే ప్రతి ఒక్కరు ఆయన చనిపోయే చివరికి మనం ఏం కోరుకుంటాం అంటే, చనిపోయే నాటికి మనం కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటాం. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయే వయసు వచ్చేసరికి వైసీపీలో ఉండడం, వైఎస్ కుటుంబంతో ట్రాలీ కావడం మంచి పని చేశాడని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఎక్కడో కనెక్ట్ అయింది. మీకు గుర్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జాతీయ కాంగ్రెస్ లో ఉంటూ రాయలసీమ ఉద్యమాన్ని నడిపినాడు. నడిపితే ఆయన రాజకీయ జీవితానికి నష్టం వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోస్తా అని కాదని, కానీ తన అనుకున్న ప్రాంతానికి న్యాయం చేసి నిలబడ్డాడు, పెద్ద నాయకుడు అయినాడు. ముద్రగడ గారు కూడా ఒక ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి కుల ఉద్యమానికి నాయకత్వం ఇస్తే నష్టం అని తెలిసి కూడా ఏదో తన కులానికి చేద్దాం అనుకుంటే దిగేసినాడు, రాజకీయంగా నష్టపోయినాడు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ కి, జగన్ గారి క్యారెక్టర్ కి, ముద్రగడ గారి క్యారెక్టర్ కి ఎక్కడో లింక్ కుదిరింది. ఆ లింక్ కుదిరింది కాబట్టి చివరిలో సాటిస్ఫైడ్ గా పార్టీలో ఉన్నాడు. చివరకు జగన్ గారిని ఎక్కడ కదిలించి ఉంటుంది అనుకుంటున్నానంటే, ఒకనొక ఛాలెంజ్ అని పేరు మార్చుకున్నాడు. కానీ ఆయన ఎక్కడ నామూషి పడలేదు. అంటే జగన్ గారికి ఎక్కడో కదిలించింది. రెడ్డి అనే పాయింట్ కాదు ఇక్కడ. చివరకు నా కోసం, నా పార్టీ కోసం
ఇంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పేరులో అక్షరం కూడా మార్చుకునేసినాడే, అది ఎక్కడో కదిలించింది జగన్ గారి ముద్రగడ లైఫ్ ని. ఇంత జీవితం బతికిన ఆయన ఛాలెంజ్ తీసుకుని నా కోసం పేరు మార్చుకున్నాడు కదా అని ఎక్కడో కదిలింది జగన్ గారికి. ఆ కదలిక అనేది భావోద్వేగానికి. ఇప్పుడు వైటి కిషోర్ గారు బతుకున్నప్పుడు ఆయన ఎంతైనా పార్టీకి ఉపయోగపడతారు, చనిపోయినాక ఏం ఉపయోగపడతారు? ఆయన స్మృతులు తప్ప. ఇప్పుడు అంత కనెక్ట్ కావడానికి ఏమొచ్చింది? అదే కదా ఇక్కడ. కాబట్టి జగన్ కూడా అవునండి. కాబట్టి జగన్ గారు భావోద్వేగంతో ప్రతిదో ఎక్కడో ముదగడ అంటే ఒక తెలియని అనుబంధం. చాలా స్వల్ప కాలంలో అభిమానాలు సంపాదించుకున్నాడు. వైసీపీ వాళ్ళందరూ మా పెద్ద నాయకుడు పోయినాడు అని బాధపడే విధంగా కనెక్ట్ అయ్యారు. కాబట్టి జగన్ గారు ప్రతిస్పందన భావోద్వేగంతో ముడిపడింది. వైఎస్ కుటుంబానికి విలువల గురించి, భావోద్వేగాల గురించి, అనుబంధాల గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ కుటుంబం అంటేనే ఒక బ్రాండ్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తున్నాడు. దానికి అర్థం కాలేదని నేను అన్నాను, భయపడ్డాను నేను. ఏంటి రాష్ట్రంలో ప్రతి ముద్రగడ అభిమాని జగన్ గారిని పాడిపోసినప్పుడు మన కొడుకు అని అనుకుంటున్నారు. అది నచ్చలేదు చాలా మందికి. అవును, అంత దగ్గర కావడం నచ్చక చేసిన విష ప్రచారం తప్ప ఇంకోటి కాదు. తర్వాత ఇప్పుడు ముద్రగడ గారి స్థానాన్ని భర్తీ చేయగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఆ సామాజిక వర్గంలో అంటే ఏం చెప్తారు? ముద్రగడ యొక్క స్థానానికి భర్తీ చేయాల్సింది వైసీపీనే. ఆ స్థానాన్ని ఆయన వైసీపీకి ఇచ్చేశాడు. అవును, ముద్రగడ ఏ ఆలోచనతో అయితే పనిచేశాడో రాజకీయాల్లో దాన్ని వారసులు వ్యక్తిగతంగా చేయొచ్చు. బస్ ఆమె ఏరే రాజకీయాలు ఎంచుకుంది. ముద్రగడ రాజకీయాలు ఆమె ఎంచుకుంటే ఆమె పోయి ఉండదు కదా. కుమార్తె ఏ పార్టీలో ఉంటాడో దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ముద్రగడ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలంటే కష్టాల్లో కూడా ఆయనతో ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం తోడుగా ఉంది, ఆయనతో పాటు మద్దతుదారు ఎవరైతే కుటుంబానికి సంబంధించిన బంధువులు ఉన్నారు వాళ్ళంతా తోడుగా నిలిచారు. కానీ పార్టీకి సంబంధించి మాత్రం ఆ రోజుల్లో ఎప్పుడైతే ఆ రోజుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ మొన్న వచ్చిన జనసేన పార్టీ కానీ ఆయనకు అండదండలుగా నిలవడానికి ముందుకు రావడానికి చాలా తంటాలు పడింది. ఆయన చెప్పిన దానికి వీళ్ళు చెక్ చెప్పడానికి ప్రయత్నం చేశారు తప్పించి ఆయన్ని అనుసరించే ప్రయత్నం అయితే ఎక్కడా చేయలేదని అనిపిస్తుంది. పైపెచ్చు మీ కాపు ఉద్యమం జరిగినప్పుడు, తుని ఘటన జరిగినప్పుడు కేసులు పెట్టింది తెలుగుదేశం, అవును, ఉపసంహరించుకునేది వైసీపీ. అవును, ఆ రోజు ఆయనకు అండగా నిలబడింది వైసీపీ. కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీలో లేనప్పుడు, ఆయన ఏమో కాపు ఉద్యమం ఆయన వైసీపీ కాదు, వైసీపీలో లేడు కానీ నిలబడ్డారు, ఆయన కన్సెంట్ చేశారు. కాబట్టి మొదటి నుంచి కూడా ఆ కన్సెంట్ ఉంది. నేను అనుకుంటుంది ముద్రగడ పద్మనాభం యొక్క రాజకీయ వారసత్వం వైసీపీదే, వైసీపీ పార్టీదే. ఆయన రాజకీయ వారసత్వం వైసీపీకి ఇచ్చేశాడు ఆయన ఒక వీలునామా రాసినట్టే. కాబట్టి వైసీపీనే ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకునేది ఉంది తప్ప ఆయన టెక్నికల్ గా ఇంకెవరన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వైసీపీలో చేరితే, వైసీపీలో యాక్టివ్ అయితే నేను చెప్పలేను. కానీ అదర్ దెన్ ఆయన ఆశయాలకి ఏం కొదవ ఉండదు. ఖచ్చితంగా ముద్రగడ ఆశయాల్ని ఆ పార్టీలో ఉండే వ్యక్తులుగా అటు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇటు అంబటి రాంబాబు గారి వరకు, అమర్నాథ్ గారి దగ్గర నుంచి ఇంకా చాలా మంది, పేర్ని నాని గారు లాంటి ఎన్నో మంది కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా ఖచ్చితంగా ముద్రగడ ఆశయాలను కొనసాగిస్తారు. కరెక్టే. ఇప్పుడు ఇవాళ నిన్న ఒక న్యూస్ అయితే బయటకు వస్తోంది. గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ చేయాలన్న ఆలోచన చేశారు, ఆ రోజుల్లో కుదరలేదు అని ఒక వీడియో బయటకు వచ్చింది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందని అనుకుంటారు? నిజంగా అసలు వాళ్ళ ఆలోచన చేశారని అనిపించిందా మీకు? మీరు ఏమైనా చూసారా ఆ వీడియోని? అసలు వీడియో చూడలేదు, కానీ తన సోదరుణ్ణి మంత్రిని చేయలేకపోతున్నాడు ఇచ్చిన లెటర్ హామీ మేరకు. ఆయన చేతిలో ఉండే పని కదా, గవర్నర్ ఆయన చేతిలో లేదు. ఆయన బీజేపీకి చెప్పాలి, బీజేపీలు ఇవ్వాలి. తన సోదరుడు నాగబాబు గారికి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నాం, ఇచ్చి సంవత్సరం అయిపోయింది. కాబట్టి తన చేతిలో ఉండే సోదరుడికి మంత్రి పదవి ఇప్పించాలి, ఆయన గవర్నర్ పదవి ఆయన చేతిలో లేని పదవి ఇది. అవును. కాబట్టి నేను అనుకుంటుంది బహిరంగ ప్రకటించుంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు. నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళ కుమార్తెకి ఏదైనా మంచి పదవి వేయండి. మీ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన చనిపోయినారు, వారి తండ్రికి లేకపోయారు, కనీసం కూతురికి మంత్రి పదవి ఇప్పించండి. ఎట్లా నాగబాబు గారిది ఖాళీ ఉంది కదా. కాబట్టి నేను ముద్రగడ గారికి అనుకున్నాను, ఆయన ఎందుకో రాలేకపోయాడు, ఇవ్వలేకపోయినాము, ఆ భర్తీని కూతురు ద్వారా చేస్తున్నాను, ఒక మంచి మంత్రి పదవి వేయండి. ఎవరు వద్దన్నారు? నేను ఒక్కసారి మీకు అది వినిపిస్తాను, చూడండి. కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభం గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం.
పద్మనాభం గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి. కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి అది మీ దాంట్లో ఉన్నది గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటారు, ఇస్తారు కాదు. ఓకే, ఇచ్చే బాధ్యత ఏముంది, ఒక లెటర్ రాసి కేంద్రానికి పంపించేస్తారు, వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఆ మాట అంటే నాకు కొన్ని పేర్లు గుర్తుకొస్తున్నాయి. వర్ల రామయ్య గారు కొన్ని పేర్లు ఎంపిక చేసి ఆపేసినారు. అవును. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆయన చేతిలో ఉండేది మంత్రి పదవి, ఒక ఎమ్మెల్సీ, ఇది మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఇచ్చేయండి కుమార్తెకి. ఒక చేతిలో అవకాశం ఉంది. రేపు ఎప్పుడైనా రాజ్యసభ సీట్ వస్తే దాన్ని మన రాజ్యసభ సీట్ వచ్చి ఇచ్చిండేది ముద్రగడ గారికి. మన ఒక రాజ్యసభ సీట్ వచ్చింది కదా, ఆయన వరకు లింగమనేని రమేష్ గారికి ఇచ్చే బదులు అవును ముద్రగడికి ఇచ్చినొచ్చు కదా. రాజ్యసభ అనేది పెద్దలు పోయే సభే కదా. అంటే మీ చేతిలో ఉండేది హామీ కూడా చేతిలో లేనిదని హామీ ఇచ్చారంటేనే ఎంత బాగా చూసుకుంటారు ముద్రగడ గారిని అనేది దీని అది కూడా హామీ. వస్తే ప్రయత్నిస్తాం గవర్నర్ పదవి, వాళ్ళ చేతిలో ఉండేదాన్ని ప్రయత్నించరు, లేని దాన్ని ప్రయత్నిస్తారు. అంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన విషయంలో ఎక్కడా కూడా ఒక ముందడుగు వేసిన సందర్భాలు అయితే లేవు కదా. ముందుగా ఆయన మీకు కాపు రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎక్కడ వచ్చాడు? వాళ్ళ సోదరుడు చిరంజీవి గారు వచ్చారు కానీ, దాసనారాయణరావు వచ్చారు కానీ, మేము ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావుని పోగొట్టుకున్నాం, ముద్రగడను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవని దాసనారాయణరావు గారు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. ఆ రోజుల్లో చిరంజీవి గారు వచ్చారు, మనం ఎక్కడున్నాం? నాకు కులానికి సంబంధం లేదు, నేను జాతీయ రాజకీయ నాయకుడిని నేను చెప్పి ఆయన పోలేదు, ఆయన మద్దతు కూడా ఇవ్వలేదు నాకు తెలిసి. కాబట్టి కేసులు పెడితే ఏం చేశారు? మీరు ఇప్పుడు కలిసే ఉన్నారు కదా. మీరు కూటమి ప్రభుత్వం, అది కూటమి కాకపోయినా జనసేన పార్టీగా తెలుగుదేశంతో ఉండింది 2018 వరకు. మరి ముద్రగడ పద్మనాభం కేసులు పెట్టకుండా ఆపుండేది, లేదా నిరహార దీక్ష ఉపసంహరించుకోండి చేస్తుండేది, లేదా కేసులను ఉపసంహరించుకోండేది. కానీ జగన్ గారు ఉపసంహరించుకోండి, మీరు ఉపసంహరించుకోవాలి కదా. మనం మాట్లాడితే ముద్రగడ గారి పట్ల, ఉద్యమాల పట్ల, ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల, ఆయన ప్రయాణం పట్ల ఏ రోజు కన్సెంట్ కాకుండా ఎంతో కొంత నెగిటివ్ గా మాట్లాడిన పార్టీ జనసేన. సో ముద్రగడ గారి గురించి మీకు ఇష్టం లేకపోతే ఆయన వైసీపీలో వదిలేయండి తప్ప ఇప్పుడు ఈ సానుభూతి పవనాలు అవసరం లేదు కదా. కరెక్టే.